హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'నాగబంధం' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మరి మన రివ్యూ ఏంటో చూద్దాం. డైరెక్టర్ అభిషేక్ నామా ఫస్ట్ హాఫ్ అయితే బ్రహ్మాండంగా తీశారు. ఫస్ట్ హాఫ్‌లో దేవాలయాల సెట్‌లు గాని, అలాగే యాక్షన్ సీక్వెన్స్ గాని, మిగతావి సినిమా మొత్తం కూడా రుచులు కనిపించాయి. పాటలు కూడా అద్భుతంగా అనిపించాయి. అయితే ఫస్ట్ హాఫ్‌లో నాకు నచ్చంది ఏంటంటే హీరో, హీరోయిన్ యొక్క లవ్ స్టోరీ ట్రాక్ అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఒక సాంగ్ పెట్టడం. ఈ సాంగు జస్ట్ వాళ్ళిద్దరి మధ్యన లవ్ పుట్టిందని చూపించడానికి, అలాగే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా, ముఖ్యంగా పిల్లలతో ఉన్నప్పుడు చూడ్డానికైతే ఇబ్బందికరంగా ఆ సాంగ్ అయితే నాకైతే అనిపించింది. పో. ఛీ! ఎందుకురా నీకు ఈ ఏస్ బతుకు? ఛీ! ఎందుకురా నువ్వు బతుకుతావు? ఛీ! హ్మ్. ఇక ఇంటర్వెల్. ఇంటర్వెల్ బ్యాండ్‌లో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అది బాగుంది. కానీ ఇంటర్మిషన్ అనేసేటప్పుడు హీరో కొంచెం ఎలివేషన్ ఇస్తూ బ్యాక్ సైడ్ శివుడు రావడం మాత్రం కొంచెం ఓవర్ అనిపించింది. అసలది ఎందుకొస్తుందో ఇంటర్వెల్ తర్వాత ఏమీ ఉండదు. అది అవసరం లేదు. జస్ట్ ఎలివేషన్ కోసం ఎసారు. ఇక సెకండ్ హాఫ్ సంగతికొస్తే, సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో పెద్దగా వావ్ అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్‌లో ఈ నిజంగా చెప్పాలంటే 1756 శ్రీరంగపురం ఎపిసోడ్ ఉంటుంది. అదైతే అసలు అవసరమే లేదనిపించింది సినిమాకి. ఇక లాస్ట్ 20 నిమిషాలు పెద్ద భారీ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఎక్కడో ఒక చోట చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తాయి. అలాగే కొంచెం లాగ్‌గా గూడా అనిపిస్తాయి. చూస్తున్నంత సేపు ఇంకెంతసేపు చూడాలిరా బాబు! అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మధ్యలో పెద్ద పెద్ద భారీ డైలాగులు ఇవి కూడా కొంచెం ఓవర్ అనిపించాయి. కాకపోతే ఈ టెంపుల్స్‌ని డిజైన్ చేయడం గాని, చూపించడం మాత్రం చాలా బాగా చూపించారు. ఇక నాగసాధవులు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుగా చూపించారు. ఆ నాగసాధువులను యూజ్ చేసుకొని ఒక భారీ యుద్ధ సీ ఒక భారీ యుద్ధం లాగా ప్లాన్ చేసుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. ఆ నాగసాధువులు చూపించింది తక్కువ, హీరోని ఎలివేట్ చేసింది ఎక్కువ అన్నట్టుగా అనిపిచ్చింది. ఇక హీరో గురించి చెప్పుకోవాలంటే పెద్దగా యాక్టింగ్ అంతగా అయితే ఏమి అనిపించలేదు. జస్ట్ ఓకే. ఓకే అనిపించింది. నాకైతే పెద్దగా పెర్ఫార్మన్స్ ఉందన్నట్టుగా అయితే ఎక్కడ అనిపించలేదు. ఇక 'నభా నటాషా'. 'నభా నటాషా' అయితే సినిమాలో ఫుల్ లెంగ్త్ స్టోరీ అనిపించింది. ఆమెదే కొంచెం ఎక్కువ అనిపించింది. మధ్య మధ్యలో థ్రిల్లింగ్ సీన్స్ గాని, నెగెటివ్ షేడ్స్ గాని ఇలాంటివి బాగానే చూపించింది. ఇక 'జగపతి బాబు'. 'జగపతి బాబు' సినిమాలో ఆర్కియాలజిస్ట్‌గా పనిచేశాడు. ప్రముఖ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అయినప్పటికీ తన జీవితంలో ఒక ఫెయిల్యూర్ అంటే విరాట పురుషుని ఆలయం కనిపెట్టలేకపోయారనే బాధతో ఉంటూ ఉంటాడు. He seemed so sad. చివరికి అనుకోకుండా ఆ దేవాలయాన్ని కనుగొనడానికి ఎలా హెల్ప్ అయ్యాడో చూపిస్తారు. ఇక అనసూయ. అనసూయ హీరోకి అత్తగా నటించింది. అత్త పాత్రలో బయట అత్తలు ఎలా ఉంటారో అలాంటి పాత్రలో నటించింది. బాగానే మెప్పించింది. అలాగే ఇంకో హీరోయిన్ ఉంది. ఆమె అనసూయకి డాటర్‌గా నటించింది. ఆమె బావ కోసం ఆరాటపడే మరదలుగా నటించింది. 'ఖైరా' అయితే అంటే ఏదైతే సినిమా రన్ అవుతుందో అందులో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఈ అమ్మాయిని బాగా వాడారు. ఈ అమ్మాయిని మెయిన్‌గా ఎమోషన్ సీన్స్ కోసమే వాడినట్టుగా అనిపించింది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీరంగపురం ఎపిసోడ్‌లో అయితే మాత్రం లాగ్ అనిపించింది. ఇంకా విలన్ చాలా బాగా నటించారు. నాకైతే హీరో కన్నా కూడా విలన్ ఎక్స్‌ప్రెషన్సే చాలా బ్రహ్మాండంగా అనిపించాయి. కథ విషయానికొస్తే 'జగపతి బాబు' ఫేమస్ ఆర్కియాలజిస్ట్. కానీ విరాట పురుషుని ఆలయాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయిపోతాడు. అయితే అప్పుడే విరాట పురుషుని ఆలయానికి సంబంధించిన నాగబంధ పుస్తకం దొరుకుతుంది. అయితే అప్పుడే ఆ నాగబంధ పుస్తకం విలన్ చేతికెళ్ళిపోతుంది. కట్ చేస్తే కథ మొత్తం కూడా బ్రహ్మకమలం చుట్టూ నడుస్తూ ఉంటుంది. విలన్ ఆ బ్రహ్మకమలాన్ని ఎలా చేజిక్కించుకోవాలని ట్రై చేస్తున్నాడు. మరోవైపు హీరో తన చెల్లి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే హీరో విలన్‌కి సహాయం చేయాల్సి వస్తుంది. అప్పుడే హీరో బ్రహ్మకమలాన్ని చూస్తాడు. బ్రహ్మకమలం శ్రీరంగపురం ఆలయం నుండి ఎలా బయటకు వచ్చింది? బయటకొచ్చి మిస్ అయిపోయిన బ్రహ్మకమలాన్ని
మరలా ఎలా సాధించగలిగారు? అది హీరో చేతి నుండి మిస్ అయ్యి ఎలా విలన్ చేతికి వెళ్ళింది? విరాటపురుషుని ఆలయానికి ఎలా చేరుకున్నాడు? నాగబంధాన్ని విడిపించగలిగారా? ఆ విడిపించే ప్రయత్నంలో నాగసాధువులు ఎందుకొచ్చారు? ఇలా కథ నడుస్తూ ఉంటుంది. సినిమా మొత్తం ఓవరాల్‌గా చూసినప్పుడు నాకు ఓకే అనిపించింది. కానీ సినిమాలో సాంగ్స్ గాని, టెంపుల్ సెట్స్ గాని చాలా బాగా అనిపించాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే భారీ డైలాగులు, ఆ భారీ ఫైట్ సీన్స్ అయితే బోర్ కొట్టించాయి. Please like, share and subscribe.